ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను వినాయక చవితి వస్తుంది కదండి, ఏదైనా మేము ఇంట్లో ఉండి తేలికగా చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అనటం జరిగింది. మనం గణపతి విఘ్నాలకి అధిపతి. మనకి ఏ ఆపద వచ్చినా ఆపద నుంచి బయటపడడానికి, ఆపదలు రాకుండా కాపాడడానికి గణపతిని మనం ఆరాధిస్తూ ఉంటాం, వినాయకుడిని, విఘ్నేశ్వరుణ్ణి. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఎవరైనా ఈ ఉపాయాన్ని ఎవరు చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. మీరు ఏ ప్రయత్నం చేసినా విజయం సాధించడం లేదు. మీకు ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, అవడం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, అవడం లేదు. వ్యాపారం చేస్తున్నారు, సరిగా నడవడం లేదు. అలాగే కుటుంబంలో గొడవలు. అలాగే వ్యవసాయం చేస్తున్నాం, వ్యవసాయంలో అనుకున్నంత లాభం రావడం లేదు. మేము వాహనాలు రన్ చేస్తున్నాం, వాహనాలు అనుకున్నంత లాభం లేదు. ఎంతోమంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాం, జ్యోతిషులు చాలా ఉపయోగాలు చెప్పారు, కానీ చేశాము, కానీ ఫలితాలు రావడం లేదు. వాస్తు దోషం ఉంది ఇంట్లో, అలాగే పితృదోషాలు ఉన్నాయి, వివాహం లేటుగా అవుతుంది, పిల్లలు మాట అనడం లేదు, పిల్లలు ఎప్పుడూ గొడవలు పడుతున్నారు. మేము కూడా అంటే మా చుట్టుపక్కల వారితో ఎప్పుడు ఏదో ఒక రక సందర్భం లేకుండానే గొడవలు పడుతున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఎందువల్ల జరుగుతుందో, ఏది చేసినా కలిసి రావడం లేదనుకున్నప్పుడు మీరు ఈ వినాయక చవితిని, ఈ నవరాత్రుల్ని మీరు అద్భుతంగా వాడుకోగలిగితే, ఈ చిన్న పరిహారాలు చేయగలిగితే మీకు అనేక వరాలు, అంటే గణపతి నుంచి గణపతి మనకు ప్రసన్నం అవుతాడు. మనం కార్యాలన్నీ కూడా విఘ్నాలు తొలగిపోయి ముందుకు వెళ్ళడానికి మార్గాలు తెలుస్తాయి. ఇవన్నీ మనం చెప్పుకొని ఇంతకుముందు ఎలాంటి సమస్యలకు మనం చేసుకోవాలో చాలామంది అడుగుతుంటారు, నాకు ఇది చేయొచ్చా, నాకు ఇది చేయొచ్చా, నాకు ఇది చేయొచ్చా అని. ఎలాంటి సమస్య ఉన్నా ఈ 9 రోజులు గణపతికి ఈ విధంగా నేను చెప్పే విధంగా ప్రయత్నం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏ ప్రయత్నం చేసినా విజయం చేకూరాలంటే గణపతిని ఆరాధించడం వల్ల బయటపడతాం. ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడిగారు, ఇలాంటి పేనిక్ సమయంలో, అంటే ఇబ్బందికరంగా ఉన్న టైంలో మేము బయటికి వెళ్ళి పూజ చేయలేం కదండి, మరి ఏంటి పరిస్థితి? ఇంటి దగ్గరే మీకు గణపతి నవరాత్రులప్పుడు మీ ఇంట్లో చాలామంది గణపతిని కూర్చోబెట్టుకుంటారు. 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 9 రోజులు, ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా మీరు విగ్రహాన్ని పెట్టుకుని కానీ, ఇంట్లో పటం ముందు కానీ ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి. అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో వినాయకుని పెట్టుకున్నారనుకోండి, పెట్టుకోకపోయినా సరే, మళ్ళీ చెప్తున్నాను, వినాయక విగ్రహాన్ని పెట్టుకోకపోయినా సరే ఈ 10 రోజులు మీరు ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే ఆవు నెయ్యితో 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీపంలో కొంచెం సింధూరాన్ని హనుమంతుడికి వాడతాం కదా, ఆ సింధూరాన్ని వేయండి. ఒకవేళ మీకు సింధూరం అందుబాటులో లేకపోతే కుంకుమని వేయండి కొద్దిగా దీపం లోపల. అలాగే మీరు స్వామివారికి, అంటే మీ ఇంట్లో ఉన్న పటానికి కానీ విగ్రహానికి కానీ ఎర్రటి పువ్వులని సమర్పించండి. అంటే మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ అందుబాటులో ఉంటేనే చేయండి. అలాగే మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు మీకు వీలైతే మీ ఇంట్లో గనక ఏనుగు బొమ్మ ఉన్నా, అది మట్టి బొమ్మ కానీ గాజు బొమ్మ కానీ, మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే బొమ్మలు ఏదైనా ఉన్నా స్వామివారికి దగ్గర పెట్టండి.
లేదు మీ దగ్గర బొమ్మ లేదు, మీ పిల్లలతో చక్కగా ఏనుగు బొమ్మ డ్రాయింగ్ వేయించండి. ఆ డ్రాయింగ్ వేసిన పేపర్ని స్వామివారి పక్కన పెట్టండి. అలాగే దేవుడికి ప్రసాదం మనం పెట్టాలి కాబట్టి ఉండ్రాళ్ళు చేయించండి, ఉండ్రాళ్ళు పెట్టండి. 10 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు వీలైతే చిన్న చిన్న ఉండ్రాళ్ళు అయినా సరే 108 ఉండ్రాళ్ళు స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పంచండి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎందుకంటే స్వామివారికి ఉండ్రాలంటే బాగా ఇష్టం. అలాగే వినాయకుడి పూజకి అన్ని పత్రాలతో మనం పూజ చేస్తుంటాం. మీకు అన్ని పత్రాలు దొరకవు కాబట్టి మారేడు దళంతో కంపల్సరిగా మారేడు దళాన్ని సమర్పించండి. అలాగే గరక చూస్తున్నారు కదా, గరక గడ్డి కంపల్సరిగా స్వామివారికి ఏది దొరికినా దొరకకపోయినా ఈ రెండిట్లో ఏది దొరికినా స్వామివారికి ప్రతిరోజు సమర్పించండి. ఎందుకంటే మీ ఇంట్లో, నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, మీ ఇంట్లో ధన సంపాదన పెరగడానికి, డబ్బులు రావడానికి వినాయక చవితి రోజున మీరు అంటే ఈ నవరాత్రులు చేసి వినాయక చవితి రోజున మీరు పూజ చేసుకునేటప్పుడు దేవుడి ముందు అంటే కరెక్ట్గా వినాయక చవితి రోజున దేవుడి ముందు ఒక ఇలా గిన్నెలో కానీ స్టీల్ గిన్నె పర్వాలేదు, గాజు బౌల్ పర్వాలేదు, ఒక 41 బియ్యపు గింజల్ని అంటే ఇరగకుండా ఉన్న వాటిని స్వామివారి ముందు పెట్టండి. ఆ తర్వాత 9 రోజులు నవరాత్రి పూర్తయిన తర్వాత 10వ రోజున ఈ బియ్యాన్ని ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకొని ఆ 41 బియ్యపు గింజల్ని చూపిస్తాను మీకు. నేను జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నా మిత్రులారా. అది ఇలా 41 బియ్యపు గింజల్ని వేసి దానిలో మీరు బాగా గుర్తుంచుకోండి, కొంచెం పసుపు, కొద్దిగా కుంకుమ వేసి మీరు 10వ రోజున స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అవి ఏదైతే మనం ఎర్రటి కొత్త క్లాత్ని పెట్టుకోండి, ముందే పెట్టుకోండి, ఇలా పెట్టుంచండి. తర్వాత ఈ క్లాత్ని ఆ బియ్యం మొత్తం వేసిన తర్వాత మనం 10వ రోజున తీసుకువెళ్ళి మన బీరువాలో కానీ, లాకర్లో కానీ, అల్మరలో కానీ, మన వ్యాపారం చేస్తే కనుక వ్యాపార సంస్థలో డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ మూటగా కట్టి లోపల పెట్టండి. దీన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు కూడా ఉంచుకోవచ్చు. ఎటువంటి గ్రహణ దోషాలు కానీ మైల దోషాలు కానీ ఏమీ ఉండవు. మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి వరకు ఉంచుకోవచ్చు, మూట విప్పకుండా. ఇది అప్పటి వరకు మార్చాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలకి చదువు బాగా రావాలి, మీరు చదువు బాగా రావాలి అన్నప్పుడు ఈ నవరాత్రులప్పుడు మీరు మీకు దగ్గరలో గనక ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే, దానికి పువ్వులు ఉంటే రోజు ఒక్క పువ్వు పెట్టైనా సరే మీ పిల్లల ద్వారా స్వామివారికి పూజ చేయించండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఉంటుంది. హనుమాన్ చాలీసా అని మీకు మొబైల్ యాప్లో కూడా దొరుకుతుంది, మన పుస్తకాల్లో కూడా దొరుకుతుంది. మీకు వ్రతకథ పుస్తకంలో కూడా చాలీసా ఉంటుంది. చూడండి, హనుమాన్ చాలీసాని చదివించండి. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హనుమాన్ చాలీసా పిల్లలు చదవటం వల్ల విద్యలో వెనకబడ్డ పిల్లలు ఈ నవరాత్రులు చేసినట్లయితే ఖచ్చితంగా వారు విద్యలో ముందుకు వెళ్తారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుకున్న చదువుని చదవగలుగుతారు. వారిలో ఉండే పిరికితనం ఇలాంటిది ఏదన్నా ఉన్నా తొలగిపోతుంది. అలాగే మీరు మంత్రజపం, స్వామివారి మంత్రాన్ని, నైవేద్యం మేము ఇలాంటివి చేయలేము అనుకునేవారు ఎవరైనా సరే, అంటే స్వామివారికి మంత్రజపం చేయలేమండి, నైవేద్యం పెట్టుకోలేము అనుకునేవారు 21 గరక ఇలాంటి గడ్డి కనుపుల్ని ప్రతిరోజు స్వామివారి ముందు పెట్టండి. వినాయకుడి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. మేము ఏం చేయలేము అనుకునేవారు గరక కనుపులైనా సరే ఈ నవరాత్రులు ఈ గణపతి టైంలో పెట్టండి. ఎందుకంటే నేను మీకు చేయగలిగేది చెప్పాను, చేయలేకపోతే ఏం చేయాలో కూడా చెప్పాను. ఎవరి ఓపికని బట్టి వారు చేయండి, ఇది గుర్తుంచుకోండి, ఓపికని బట్టి చేయండి. అలాగే
మీరు ఈ విధంగా చేస్తే గణపతి త్వరగా ప్రసన్నమవుతాడు. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కోరుకున్న కోరికల్ని నెరవేర్చుతాడు. మీ మనోసంకల్ప బలం పెరగడం వల్ల మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి గ్రహస్థితి బాగోకపోయినా సరే, మీకు విఘ్నాలు తొలగి స్వామివారి దయ వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇవి చిన్న చిన్న ఉపాయాలు, ప్రయత్నం చేయండి. మీరు మారేడు దళం మీకు ఒకేసారి తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. ప్రతిరోజు కడిగి వాడుకోవచ్చు. ఒక మారేడు దళానికే ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. పూజ చేసిన తర్వాత మారేడు దళాన్ని కూడా కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ నవరాత్రులు మీరు స్వామివారికి చేయండి. ఇప్పుడు మీకు కొన్ని ఇందుట్లో జరిగే పదార్థానికి ఉన్న శక్తి ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్తాను. ఎర్రటి పువ్వులు, మారేడు దళం అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటంకాలు లేకుండా చేస్తుంది. కుజబలం పెరుగుతుంది, వివాహం అవుతుంది. ఈ ఎర్రటి వస్తువులు పసుపు, కుంకుమ, అమ్మవారి స్వరూపం, బియ్యం, మానసిక స్వరూపం గరక, మీరు దుర్వ అంటాం. ఇందుట్లో ఎవరైతే కేతుగ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావంతో బాధపడుతూ ఉన్నారో వారి నుంచి రక్షణ కలుగుతుంది. చిన్న ఉపాయమే. గణపతిని గణపతి ఏ నమః అనే మంత్రాన్ని కనుక మీరు నిత్యం చేస్తూ ఉంటే మీ అదృష్టం అనేది, మీకు జాతకములో ఉన్న దోషాలు తొలగిపోయి మీ అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. దురదృష్టం కాదు. ఎందుకంటే స్వామివారిని స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రయత్నం చేయండి. ఈ ఉపాయాన్ని నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే చేయమాకండి. మైలు ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. మిగతా వారు చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయాన్ని నమస్కారం చేసుకోవచ్చు, మంత్రజపం చేసుకోవచ్చు. కానీ దీపారాధన పాంటి ఇలాంటి వాటిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో చేయించండి, పిల్లలతో చేయించండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనెతో కంటిన్యూగా దీపం వెలిగించండి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.